కృష్ణ గారు కొట్లాడుతున్నారు టోటల్ ఈ కేసు విషయంలో. సో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి, అసలు ఈ కేసు ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది అన్నీ కూడా కాగితాల మీద రాసుకున్న వ్యవహారం. ఇప్పుడు వాళ్ళేమో సేల్ డీడ్లు చేసుకొని ఆ ధరణిలో ఎక్కించుకొని ఇప్పుడు భూభారతి అని వచ్చింది దాంట్లో కూడా ఎక్కించుకొని మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, మంత్రి పొంగులేటి ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో వాళ్ళ వైపున అధికారం ఉన్నది, సో మన వైపున న్యాయం ఉన్నది. సో మధ్యలో అడ్వకేట్ గారు ఏం కొట్లాడుతున్నారు? నమస్తేనా. నమస్తే. ఏంటి సిచ్యువేషన్ అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దీని నుంచి వీళ్ళకి భూమి వచ్చే మార్గాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు మొట్టమొదలు ఈ భూమికి సంబంధించినటువంటిది చరిత్రకు వస్తే 1100 ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ లోపల విక్రమ్ రెడ్డి కుటుంబం ప్రకటించడం జరిగింది. వాస్తవానికి 1300 ఎకరాలు వాళ్ళకు 1954లో ఉన్నటువంటి కాసరాపాని ప్రకారం ఉంది. అప్పుడు కూడా కొన్ని తప్పుడు లెక్కలు చెప్పిండ్రు. ఇప్పుడు ఇక్కడ మనం నిలబడి ఉన్నాం, ఈ గుడి కాంచి మొదలు పెట్టుకుంటే ఈ చుట్టూ ఈ ఉన్నటువంటి మొత్తం భూములు ఏవైతున్నాయో ఇక్కడి నుంచి పట్టాలు అవుతారు కూడా మొత్తం ఉన్నటువంటి భూములు. అయితే 1961 లోపల మొట్టమొదటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని తప్పుడు లెక్కలు పెట్టి అప్పుడు రక్షించుకున్నారు. 75లో తప్పుడు లెక్కలు పెట్టి రక్షించుకున్నారు. అన్ని తప్పుడు లెక్కలు పెట్టి రక్షించుకున్నప్పటికీ కూడా ఇంకా మిగిలినటువంటి భూమి ఉంది. ఆ మిగిలిన భూమిని కూడా రాకుండా ఇది చేసిండ్రు. అంటే లేని మనిషిని ఉన్నట్టుగా క్రియేట్ చేయటం, లేని పత్రాలను ఉన్నట్టుగా క్రియేట్ చేయటం, వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూములను అమ్మినట్టుగా లెక్కలు చెప్పటం, ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా రక్షిత కౌలుదారు చట్టం కింద 482 ఎకరాల భూమిని కూడా మేము కౌలుదారులకు ఇచ్చినామని చెప్పి ఆ రోజు ప్రకటించారు. వాస్తవానికి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కౌలు వసూలు చేసుకోవటం, రక్షిత కౌలుదారుల పట్టాలు వాళ్ళకి చేయించినందుకు అమ్మినందుకు డబ్బులు కొంత తీసుకోవటం. ఇది అంటే ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు ఒక 10 రకాల అంశాలు, రకరకాల నేచర్ కలిగినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 300 రూపాయలకు సంబంధించింది కూడా 300 రూపాయలు, ఆ రోజు 300 రూపాయలు పెడితే వీళ్ళకి 150 రూపాయలకు పక్కన మోకిలో ఎకరం భూమి 150 రూపాయలకు. ఆ రోజులలో 300 రూపాయలు వీళ్ళు చెప్తున్నారు. డబ్బులు కట్టపోతే వంగబెట్టి బండలు పెట్టి మరి డబ్బులు కలెక్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఎంత చరిత్ర ఏంటంటే కనపడుతుంది. తలగొరి పెట్టినందుకు తలారోల కంచి భూమి వాపసు తీసుకున్నారంటే ఇంకా మనం ఒక ఇన్హ్యూమన్గా అంత అమానవీయమైనటువంటి కండిషన్లో వాళ్ళు బతుకుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మొత్తం చరిత్ర నుంచి చూస్తే ఇప్పుడు ప్రజెంట్గా దాదాపు వాళ్ళ చేతిలో 100 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు అపర్ణ కంపెనీ వచ్చింది, గ్రీన్ మార్క్ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీలు మొత్తం కూడా కొరాబరేట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తం కూడా ప్రభావితం చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, అధికార పార్టీని, ప్రతిపక్షాలను, ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లు మొత్తం వాళ్ళ కబ్జాలకు తీసుకొని ఇది ఒక సామ్రాజ్యం స్థాపించింది. ఇక్కడ ఈ సామ్రాజ్యం లోపల భారత రాజ్యాంగం అనో, లేకపోతే మీరు ల్యాండ్ రిఫార్మ్ చట్టం అనో, లేకపోతే పిఓటి చట్టం, అసైన్డ్ భూముల చట్టం అనో, లేకపోతే ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఈ చట్టాలు ఏం నడవవు. ఇవన్నీ బయటికి చెప్పడం కోసం కనపడుతున్నాయి. కానీ ఒక్కసారి గ్రౌండ్లోకి వచ్చి ఈ రియాలిటీని పరిశీలిస్తే ఈ దారుణాలు ఏంటని అర్థమవుతుంది. మీరు ఏం చేసిరా అంటే మేము గుడి కట్టించినామంటారు కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి. మేము గుడి కట్టించాం, కలెక్టర్ గుడి కట్టించినాం, మేము ఈయనకు శంకర్కి డబ్బులు ఇచ్చినాము, రవికి డబ్బులు ఇచ్చినాం. 35 ఎకరాల భూమి పట్టా చేయించుకొని 17 కోట్ల రూపాయలు ఇస్తే ఆ పట్టాలలో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చినో ఆ డబ్బులు అందరికీ చెప్తా ఉన్నారు మేము డబ్బులు ఇచ్చినాం అని చెప్పి. వాస్తవానికి భూమి విలువ ఎంత ఉంది ఇక్కడ? 1 ఎకరా 20 కోట్ల రూపాయలు, 15 నుంచి 20 కోట్ల రూపాయలు భూమి విలువ ఉంది ఇక్కడ. 1000 ఎకరాల భూములు మీ స్వాధీనంలో ఉన్నాయి. అందులో 100 ఎకరాల భూములు లంబాడీలు రక్షించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి రక్షించుకోవడం కోసం ఆ రోజు లంబాడీలను మీరు వాడుకున్నారు. ఇవాళ అదే లంబాడీలు అందులో ఒక 10% ల్యాండ్ కాదు వాళ్ళు డిమాండ్ చేసేది, అది చట్ట ప్రకారంగానే. పీటీలు అనేటువంటి సరెండర్ అనేది మోసం. 1969 లోపల పీటీ సరెండర్ చేసిండ్రు అని చెప్పి వీళ్ళు 200 ఎకరాలకు లెక్క చూపిస్తున్నారు. ఆ పీటీ సరెండర్ చేయబడలేదు, అది దొంగ కాగితాలు సృష్టించినారు. ఒకటి ల్యాండ్ సీలింగ్ లోపల ఆ డిక్లరేషన్లో మాకు మిగులు భూమి ఇంతే ఉన్నది అని చెప్పి ప్రకటించిండ్రు. ఆ మిగులు భూమి ప్రకటించిన దానికన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నారు. మేము ఉదాహరణకు నాగయ్య అనే వ్యక్తికి మేము భూమి అమ్మినామని చెప్పి సర్వే నెంబర్ 362/63 లోపల మొత్తం 39 ఎకరాల భూమి, ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం మీకు, అట్లాంటి 10 కొద్ది ఉన్నాయి అన్నారు. నాగయ్య అనే వ్యక్తి ఎన్నడూ భూమి మీదకి రాడు, ఎన్నడూ పేపర్ మీదకి ఎక్కడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన వస్తాడు, కానీ స్వాధీనంలో ఇక్కడ ఉంటారు. వీళ్ళకి అదే భూమి మీద పీటీ ఉంటుంది, అదే భూమిలో కొంత పార్టుకు అసైన్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళకి 2025 లోపల ఈ రోజు ఉన్న మన తేదీలు ఇది చూడండి, ఒక్కసారి చూపించండి. అగో అట్లా కనపడుతున్నటువంటి భూమి మొత్తం కూడా అగో వ్యవసాయం సాగు చేసి దున్నినటువంటి భూమి. ఆ భూమిలో ఇప్పుడు ప్రొద్దుతిరుగుడు చెట్లు పెట్టిండ్రు వాళ్ళు. ఆ భూమి ఇది వాళ్ళ స్వాధీనంలో ఉంది. ఇప్పుడు రికార్డు ప్రకారం ఏముంది, పొజిషన్ కాలం లేదు కదా, రికార్డు ప్రకారంగా ఆయన ఉంటాడు. ఇప్పుడు దీన్ని ఎవరు రక్షించాలి? ఇప్పుడు చట్ట ప్రకారంగానేమో పట్టా ఆయనకు ఉంటుంది, వాస్తవ స్వాధీనంలో వీళ్ళు ఉంటారు. ఇప్పటి నుంచి పోలీసులను పట్టుకొచ్చి లేపుతారు. ఇదొక పాయింట్. ఇప్పుడు మిగులు భూమి నాకు గింతే ఉందని చెప్పిన తర్వాత నిన్న ఇంత ఘోరం జరుగుతుంటే నేషనల్ ఎస్టీ కమిషన్ను, స్టేట్ ఎస్సీ కమిషన్ను, అదేవిధంగా హైకోర్టును సంప్రదించి సంగారెడ్డి కోర్టు, తర్వాత ఇక్కడ చేవెళ్ళ సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టు, పోలీస్ స్టేషన్లు ఇన్ని జరుగుతున్న క్రమం లోపల ఇప్పటికి దాదాపు 50 కేసులు అటు ఇటుగా జరిగినాయి. ఇంత జరుగుతుంటే నిన్నగాక మొన్న
17వ తారీఖు నాడు డిసెంబర్ 2024 నాడు ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి ఈ బిలా దాఖలు భూమిని సంగారెడ్డి కలెక్టర్ సంతకంతో కేటాయించడం జరిగింది. అది కొంచెం కామన్ సెన్స్కి సంబంధించిన విషయం. 75లో మేము తరాల నుంచి ఇక్కడ ఉన్నామంటున్నారు. మీరు ఇందాకనే స్పష్టంగా చెప్పిండ్రు. నరసింహారెడ్డి కానీ, జగ్గారెడ్డి కానీ, లేదా విక్రమ్ రెడ్డి కానీ, నిత్యానంద రెడ్డి కానీ, ఉదయ్ కుమార్ రెడ్డి కానీ, లేదా ఇక కళ్యాణ్ రెడ్డి కానీ ఎవరు కానీ నిరక్షరాస్యులు కాదు, వాళ్ళు ఇన్నోసెన్స్ గారు. వాళ్ళు గద్దలు లెక్కబడి భూములు గుంజుకొని పోయేటోళ్ళు. వాళ్ళు అమాయకులు ఏంటిది, వాళ్ళు నిర్లక్ష్యంతో పెట్టకుండా ఉండటం ఏంది. ఏమైనా ఆ సెక్షన్ 87 రెవెన్యూ యాక్ట్ అనేటువంటి దాన్ని ఎట్లా మీరు అప్లై చేస్తారు? CCLA 2011లో ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఎట్లా ఉల్లంఘిస్తారు? ఒక బిలాదాఖల భూమి, నీ పట్టా భూమి పక్కన బిలాదాఖల భూమి ఉంటే ఆ బిలాదాఖల భూమికి సంబంధించినటువంటి భూమికి పట్టా ఇవ్వాలంటే ఏ కండిషన్లు ఇస్తారు? ఒక 80 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, దరిద్రానికి 15 కోట్ల రూపాయలు ఎకరం వేసుకున్నా కూడా ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఆ భూమి ప్రభుత్వ పథకాలకు వాడొచ్చు, ప్రభుత్వ స్వాధీనం ఉంచుకొని ప్రభుత్వ పరిశ్రమల కోసం వాడొచ్చు, ఎన్ని తీరులో వాడొచ్చు, పేద ప్రజలకు పట్టాలు ఇవ్వచ్చు. 60-70 ఏళ్ళ నుంచి స్వాధీనం ఉన్నది అని చెప్పి అక్కడ గిరిజనులు కొట్లాడుతూ ఉంటే నేనే కేసు వేసాను దాని మీద. ఎన్ని కేసులు వేసినారు మొత్తం మీరు? ఇప్పుడు ఇక్కడ మొత్తం కలిపి దాదాపు 60 కేసులు ఉంటాయి. 60 కేసులు నడుస్తున్నాయి. అయితే సివిల్, క్రిమినల్ మొత్తం కలిసి. అయితే ఇంత జరుగుతున్నటువంటి క్రమం లోపల అక్కడ వాళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు. ఎంత 26 ఎకరాలకు పట్టా ఇచ్చిండ్రు. ఆ పట్టాలు ఇచ్చి ఎంత దుర్మార్గం అని అంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మొన్న, మీరు పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దు ఆ భూములకు, గిరిజనులకు 94 పెట్టుకున్నంటే కూడా రాత్రి 1 గంటకు 2ంటికి 3ంటికి ఇళ్ల మీదకి పోయి దాడులు చేయటము. CCS పోలీసులు వచ్చి అక్కడ ఉండే మహిపాల్ గౌడ్ అని మా మాజీ సర్పంచ్ ఉంటాడు, ఆ గిరిజన ప్రజలకు అండగా ఉంటే ఆయన ఇంటి మీద రాత్రి రైడ్ చేసిండ్రు, పొద్దున పోయి రైడ్ చేసిండ్రు. ఎందుకు సెర్చ్ చేసిరంటే ఆన్సర్ చెప్పరు. ఏం కేసు అసలు? అక్కడ దేశద్రోహం జరిగిందా, లేకపోతే ఏమన్నా బాంబులు పెట్టినరా, తుపాకులు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ తీవ్రవాదులు ఉన్నారా, లేకపోతే అక్కడ మర్డర్ జరిగిందా, మానభంగం జరిగిందా? ఏ బేసిస్ లోపల ఈ సెర్చ్ చేస్తున్నారు? ఏ బేసిస్ లోపల వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు? ఒక్కరోజు 4 FIRలు చేసిండ్రు. ఎవరు? కంపెనీ కోసం, ఒక మాఫియా, ల్యాండ్ మాఫియా కోసం ఒక్కరోజు 4 FIRలు క్రియేట్ చేస్తే ఈజ్ దిస్ ద డెమోక్రసీ? ప్రజాస్వామ్యం లోపల ఉన్నామా, లేకపోతే రాచరిక పాలనలో ఉన్నామా? భారత రాజ్యాంగం ఇక్కడ వెలిమలకు BDL పోలీసులకు, ఇక్కడ ఉండేటువంటి సంగారెడ్డి SPకి వర్తించదా? అక్కడ ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వర్తించదా? ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా మీ దందా ఎంతకాలం నడుస్తుంది? 3 ఏళ్ళు నడుస్తుంది. ఈ అధికారులు కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేదు. మొన్నటి దాకా అమయ్ కుమార్ పరిస్థితి ఏంటిది? అలా అమయ్ కుమార్ పరిస్థితి, అమయ్ కుమార్ ఇవాళ ఎక్కడున్నాడు? శ్రీలక్ష్మి రాజశేఖర రెడ్డి కాలంలో లేచింది ఎక్కడున్నది? ఇవాళ పరిస్థితి ఏంటిదంటే అధికారులు ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. వాడు కూర్చోమంటే వీడు సాగిలబడి బోర్ల బొక్కలబడి దండం పెడుతున్నారు. మేము పోయి సంగారెడ్డి కలెక్టర్ని కలిసిన ST కమిషన్ ఆదేశాల తర్వాత, సంగారెడ్డితో మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీకు హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. తెల్లారి ఆర్డర్ వాళ్ళకు న్యాయం. ఏమని న్యాయం చేస్తారండి? మీరు మిగులు భూమిగా ప్రకటించిన వాడికి విక్రమ్ రెడ్డి అనే వ్యక్తికి పట్టా ఎట్లొస్తుంది? అక్కడ బిలాదాఖల్ ల్యాండ్ లోపల మిగులు భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సింది పోయి ఉల్టా ఇచ్చేటువంటి చట్టం ఎక్కడున్నది? 73 చట్టం ఇంకా బతికే ఉన్నది, చచ్చిపోలే. ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఇంకా ఉన్నది, చచ్చిపోలేదు. మరి అటువంటప్పుడు మీరు చట్టాన్ని అమలు చేస్తారా, చట్టానికి వ్యతిరేకంగా పోతారా? గిరిజనులకు రక్షణ కల్పించాలన్న పోలీసులు అర్ధరాత్రి పూట ఆడోళ్ళ మీద పడాలన్న పోయి ఎక్కడ ఏ చట్టం చెప్తున్నది? ఏ న్యాయం చెప్తున్నది? SPM సమాధానం చెప్తాడు, DSP రవీందర్ రెడ్డి సమాధానం చెప్తాడు, ఇక్కడ BDL పోలీసులు ఏం సమాధానం చెప్తారు? ఆయన హార్ట్ పేషెంట్ ఆ మనిషి మీద పడుతున్నారు, రాత్రిపూట పోయి పెద్ద మనిషి అండగా ఉంటే. ఇక్కడ 17 కేసులు. ఎంత దుర్మార్గంగానంటే అసలు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రామ పెద్దలు మొత్తం పోయి తిరగంగా పోలీసులు ఇప్పుడు కొద్దిగా ఇక చల్లగా బతకండి అంతవరకే. రేపొద్దున ఏమైతే తెలియదు, రేపొద్దున ఉన్న అధికారులు మారితే ఏమైతే తెలియదు, లేకపోతే పొంగులేటి మనసు మారితే ఏమైతే తెలియనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కనుక ఈ చట్ట ప్రకారంగా వీళ్ళకి వచ్చేటువంటి భూములు కొన్ని ఉన్నాయి. ఈయన భూమి ఎట్లా వచ్చింది? పొంగులేటి కూతురికి, ఆయన తమ్ముని కొడుకు. ఇవన్నీ కూడా మొత్తం కూడా గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఇప్పుడు ఈ భూములలో ఇప్పుడు కాగితాలు మాకేం ఇవ్వడం లేదు. ప్రధాన సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఆనాడు 1100 సీలింగ్ భూమిలో భాగమే, మొత్తం అందులో భాగంగానే ఉన్నది, అందులో భాగంగానే ఉన్నది. అసలు సమస్య ఏంటిదంటే ఇక్కడ రెవెన్యూ రికార్డు, సీలింగ్ రికార్డు మా చేతికి రానివ్వలేదు. అధికారులను రికార్డు అడిగితే ఏ రికార్డు లేదు వాళ్ళ కాడ. సీలింగ్ ఫైల్ ఇలా RDO ఆఫీసులు లేదు, మీరు పోయి తెలుసుకోండి. కలెక్టర్ గారిని అడిగినాం, RDOని అడిగినా అయితే మేము ఇచ్చిన కాగితాలు ఆడేడు సేకరించి ఇచ్చిన కాగితాలు మాకు ఉల్టా ఇస్తున్నారు తప్ప వాళ్ళు కాగితాలు ఇవ్వట్లేదు. పైసలు పట్టి అడిగినాం MRO ఆఫీసులో, వీళ్ళు మేము పనులు కట్టుకున్నవి ఉన్నాయి కదా అని చెప్పి గిరిజనులు కట్టినటువంటి పైసలు పట్టి అడిగినాం, ఇంతవరకు పైసలు పట్టి ఇవ్వలేదు. అదేవిధంగా రెవెన్యూ పహానీలు ఇప్పుడు శంకరపల్లి మండల ఆఫీసు లోపల 1961 నుంచి 1972 వరకు ఈ గ్రామానికి, కొండకల్ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ పహానీ అనేది పహానీలే లేవు మొత్తం. తర్వాత 1969 లోపల జరిగిన ప్రొసీడింగ్స్, PT సరెండర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి అంటున్నారు.
ఒక్క ప్రొసీడింగ్ కాగితం లేదు. ఎవరు సంతకం పెట్టిండు, ఎక్కడ సంతకం పెట్టిండు, ఏ కాగితం లేదు. అడిగితే ప్రభుత్వ అధికారం మొత్తం ఇప్పుడు లాఠీలతోటి కేసులతో జవాబు చెప్తే వీళ్ళంతా బక్క పలసిన వాళ్ళు ఎక్కడ పోగలుగుతారు? ఇక్కడ ఊళ్ళందరూ కలిసి ఈడొస్తున్నారు, రాజకీయ పార్టీలు పైన అందరూ కలిసి ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇది కొట్లాడడం తప్ప ఇంకొక ఆప్షన్ ఏం లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవడం. మేము ఇప్పుడు దీన్ని ఎల్ఆర్ఏటీలో కేసు ఓపెన్ చేస్తున్నాము. ఒకటి జాయింట్ కలెక్టర్ కోర్టు ఎల్ఆర్ఏటీలనేమో మొత్తం ల్యాండ్కి సంబంధించింది. ఇక్కడ 210 ఎకరాలు ఇందాక మీరు చెప్పిండ్రు కదా, అది నల్లరేగడి భూమి. నల్లరేగడి భూమిని పోటు ఖరాబ్ కింద ఎగ్జంప్షన్ తీసుకున్నాం కాబట్టి మా భూమి అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక్కటే మాటలు చెప్తా, సర్ప్లస్ ల్యాండ్ మిగులు భూమిని డిక్లేర్ చేసినోనికి బిల్లదాఖలు భూమిని పట్టా చేసిన తర్వాత నేను అసలు ఇవన్నీ చెప్పడంలో నాకు ఏం అర్థం కూడా కావట్లేదు. ఏ విధంగా చెప్పాలా, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వైలేషన్స్, ఈ ఉల్లంఘనలు, అన్యాయం ఎట్లా అర్థమైతే కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. సో ఈ కొట్లాటకు రెడీ అయినా మీరంతా? సో ప్రతి పార్టీ ఆఫీస్ ముందు కూర్చోవాలి ఇక. యా, మీరు మాట్లాడతారా? ఎవరు మీరు? ఎంపీటీసా? ఏందన్నా మరి పరిస్థితి ఎట్లా? ఇందాక పెద్ద మనిషి అందరు విషయాలన్నీ చెప్పారు మీకు. ఒక్కటే ముక్క చెప్తా. ఈడ అందరు చూడడానికి మంచి నీట్ గా. మీరు అంటే ఎట్లా ఆయనకి యాక్సెప్ట్ చేస్తారు? నువ్వు నీరా కట్టించేది, మేము ఉన్నాగా, మేము కట్టుకుంటాం, నువ్వు వెళ్ళిపోయి నుంచి అని దొబ్బేయాలి కదా. ఈడ చూడడానికి ఏమో మంచి టెంపుల్ కట్టిస్తున్నాను. అక్కడ కనపడుతున్న వల్లభరాయ టెంపుల్ ఉంది, దానికి 42 ఎకరాలు భూమి కేటాయించింది. దాన్ని మింగనికి ప్లాన్ అది లేపుతాడు. నెక్స్ట్ ఈ భూమి మా తాత ముత్తాతలు కేటాయించిన గుడికి రేపు రాబోయే కాలంలో మాకే చెందాలి, ఇది మేమే దీనికి వారసత్వంగా ఉండాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోండి. అంటే ఇక్కడ చూడడానికి ఏమో టెంపుల్ కట్టిస్తున్నా, అదేమో మింగేతామని చెప్పి 42 ఎకరాలు ఎండోమెంట్ లో ఆల్రెడీ పడ్డది. ఎండోమెంట్ కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. మాకు కావాలి. అక్కడే ఊర్లో ఎంతమంది ఉండగా వాళ్ళ తమ్ముడిని చైర్మన్, సింగిల్ ట్రస్టీ చైర్మన్ వాళ్ళ తమ్ముడిని నియమించుకుంటూ ఎవ్వరికి కూడా నోటిఫికేషన్ చెప్పలేదు ఈ దేవాదాయ శాఖ కూడా. కనీసం వచ్చి ఊర్లో ఒక ప్రకటన చేసి మీ గుడికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, గ్రామసభ పెట్టకుండా చేయకుండా వాళ్ళ తమ్ముడిని పెట్టుకొని ఆ భూమిని మొత్తం కొట్టేయాలని ప్లాను. ఏది 42 ఎకరాలు దాన్ని మరిపియనీకే ఇక్కడ ఈ గుడి కట్టడం, ఆ భూమిని ఏదో ఇచ్చి ఏమో గుంజుకున్నట్టుగా ఆ ప్లాన్. మేము కొట్లాడుతూ ఉన్నాం. రెండోది అప్పుడు ఆ గిరిజనులకు కూడా చైతన్యం రాలేదు. మేము అంటుంటే కూడా మా వాయిస్ కూడా 2 రోజున అయింది. అప్పుడు మేము బయటకు అంటుంటే కూడా వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఇవాళ వాళ్ళకు టోటల్ 0 అయిపోయారు కాబట్టి వాళ్ళు తిరగబడే ఇది వచ్చింది.